చూడండి, క్షయమైనదిగా విత్తబడి 42వ వచనం చూడండి, మృతుల పునరుద్ధానం అలాగే శరీరం క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడను, ఘనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేపబడను. అలాగే బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడను, ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడను. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. ఇందు విషయమే ఆదాము మొదట మనుషుడు జీవించు ప్రాణి ఆయనని రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ ఆయను. ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనది మొదట కలిగినది, తర్వాత ఆత్మ సంబంధమైనది. మొదటి మనుషుడు భూ సంబంధమైనటువంటి మట్టి నుండి పుట్టినవాడు, రెండో మనుషుడు పరలోకం నుండి దిగి వచ్చినవాడు. మట్టి నుండి పుట్టినవాడెవడో మట్టి నుండి పుట్టినవారును అట్టివారే, పరలోక సంబంధమైన ఎట్టివాడో పరలోక సంబంధులను అట్టివారే. మరియు మనం మట్టి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధమైన పోలికను కూడా ధరింతుము. 50వ వచనం, సహోదరులారా నేను చెప్పినది ఏమనగా రక్త మాంసంలో దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్న నేరవు క్షయత అక్షయతను ధరించుకున్నది. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించగానే నిమిషంలో ఒక రెప్పపాటున కడబోర మ్రోగగానే మనమందరము మార్పు పొందదము. బోర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకునవలసి ఉన్నది, మార్తమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకునవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మార్తమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడును అని రాయబడిన ప్రకారము వాక్యము నెరవేరును. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళెక్కడా? మరణపు ముళ్ళు పాపమే, పాపముకున్న బలము ధర్మశాస్త్రమే. ఆయనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుతున్న దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే మరణాన్ని జయించినటువంటి వాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. అంటే మార్త్యమైనది అమర్త్యతను ధరించుకుంటుంది, క్షయమైనది అక్షయతను ధరించుకుంటుంది. అంటే ఈ శరీరము నశించిపోయేదిగా ఉంటుంది. కడబొర మోగగానే మనం మార్పు పొందుతాము. మహిమ దేహాల వల్లే మనం లేపబడతాము. ఇప్పుడు దేవదూతలు మన కంటికి కనపడతాయా? దేవదూతలు కంటికి కనపడవు, వాటికి ఆకారం అనేది ఉండదు. అవి అంటే దేవదూతలు ఎలా అయితే ఉంటాయో, అందుకే అంటున్నాడు పౌలు గారు, రక్త మాంసాలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు. అంటే మహిమ దేహాలు మనకి ఇవ్వబడతాయి. మన దేహము ఈ శరీరం మట్టిలో కలిసిపోద్ది. ఇక ఆత్మస్వరూపులుగా మనం లేపబడతాము, దేవదూతల వల్లే మనం లేపబడతాము. ఇది పౌలు గారు వివరణ ఇస్తూ ఉన్నాడు. అందుకే దేవుని యొక్క మహిమ చూడండి ఎంత గొప్పదో. కాబట్టి పౌలు గారు ఏమంటున్నాడంటే చనిపోయినటువంటి వ్యక్తులు మృతుల్లో నుంచి లేపబడతారు. ఇది వాస్తవము. అయితే ఈ విషయాన్ని ఈనాడు చాలామంది ఏం చేస్తూ ఉన్నారంటే అపహాస్యం చేస్తూ ఉన్నారు. అపహాస్యం అంటే చనిపోయిన వాళ్ళు మరలా లేపబడతారా? చనిపోయిన తర్వాత మరలా బ్రతుకు ఉంటుందా? చనిపోయిన తర్వాత మరలా మహిమాదేహాలు ఇవ్వబడతాయా అన్నటువంటి అనాలోచనతో అజ్ఞానంతో మాట్లాడతారు. ఇదే సందర్భము పౌలు గారికి ఎదురైంది. చివరిగా ముగింపులోనికి వెళ్దాం. అపోస్తుల కార్యం 17వ అధ్యాయంలో పౌలు గారు ఆయన సువార్త ప్రయాణాల్లో ఆయన పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు 17వ అధ్యాయం 32వ వచనం చూడండి. 17వ అధ్యాయం 32వ వచనంలో మృతుల పునరుద్ధానము గురించి వారు వినినప్పుడు కొందరు అపహాసము చేసిరి, మరికొందరు దీనిని గూర్చి నీవు చెప్పినది ఇంకోసారి విందుమని చెప్పని. అంటే మృతుల పునరుద్ధానం గురించి చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేశారంట? అపహాస్యం చేశారు. అపహాస్యం అంటే హేళన చేయటం. చనిపోయిన వాడు లేపటం ఏంది? చనిపోయిన వాడు ఇంక సమాధిలో ఉంటారు కదా. ఏమండి, ఒక విషయాన్ని మీరు గమనించండి. యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో ఆయన చనిపోయిన తర్వాత భూమి అంతా కూడా బద్దలైపోయింది. భూమి అంతా కూడా ఒక పెద్ద భూకంపం వచ్చి బద్దలైపోద్ది. సమాధిలో ఉన్నటువంటి పరిశుద్ధులు లేపబడతారు. ఒకసారి మత్తయి సువార్త 28వ అధ్యాయంలోనికి రండి. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 50వ వచనం చూడండి.
మత్తయి సువార్త 27వ అధ్యాయం 50వ వచనంలో యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి కింద వరకు రెండుగా చినిగెను, భూమి వణికెను, బండలు బద్దలాయెను, సమాధులు తెరవబడిను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములో లేచెను. వారి సమాధుల నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగపడ్డారు. అంటే యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత సమాధుల్లో ఉన్నటువంటి అనేకులు మేల్కొన్నారు. ఈనాడు అపహాస్యం చేసేటువంటి పరిస్థితి చాలామందికి ఉన్నది. క్రైస్తవులు అంటే, భక్తి మార్గము అంటే, దేవుని యందు విశ్వాసం ఉంచడం అంటే, బాప్తీసం అంటే చాలామంది ఎగతాళి చేసేవాళ్ళు ఉన్నారు లోకంలో. వాడు పాపి కాబట్టి బాప్తీసం పొందాడు రా, నేనే పాపం చేశాను. పాపం చేసిన వాడు చర్చికి వెళ్తాడు, మందిరానికి వెళ్తాడు, అంతే కదా. మనుషుల యొక్క స్వభావము, మనుషుల యొక్క ఆలోచన అలాగే ఉన్నది. ఈనాడు చనిపోయినటువంటి వారు మృతుల నుంచి లేపబడతారు. వాళ్ళు నిత్య జీవాన్ని పొందడానికి, కొందరు బాధలు అనుభవించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం చనిపోతే నువ్వు నిత్య జీవాన్ని అనుభవిస్తావు, మరణం ఇక ఉండదు, దేవుడు నీకు తోడై ఉన్నటువంటి సంగతి క్రైస్తవులు బోధకులు బోధిస్తూ ఉంటే, ఇక్కడ అపోస్తుల కార్యంలో ఏం చేశారంట, కొందరు మృతుల పునరుద్ధానం గురించి చెప్పినప్పుడు వినినప్పుడు వాళ్ళు ఏమన్నారంట, అపహాస్యం చేశారు. మరికొందరు అంటున్నారంట, దీనిని గూర్చి నువ్వు చెప్పినది ఇంకోసారి చెప్పేటప్పుడు నువ్వు ఉంటావో లేదో. గమనించండి, మృతుల పునరుద్ధానం గురించినప్పుడు కొంతమంది అపహాస్యం చేస్తూ ఉన్నారు. కొంతమంది నువ్వు ఇప్పుడు చెప్పావులే పాస్టర్ గారు, ఈసారి వింటాంలే, ఇప్పుడు కాదులేండి, ఇంకా సమయం ఉందిలే. ఏముంది సమయము? మన మరణ దినం మనకు తెలియదు. మరణము దినము ఎవడి వశము కాదు. దావీదు అంటాడు కదా, నాయన లోకులందరూ పోవాల్సిన మార్గాన్ని నేను వెళుతూ ఉన్నాను, నా మరణ దినము నాకు తెలియదు. ఇంకోసారి నువ్వు విని విశ్వసించి బాప్తీసం పొందటానికంటే ముందు నువ్వు చనిపోతావేమో. ఇక్కడ వీళ్ళు కొందరు అపహాస్యం చేశారు. కొందరు ఏం చేశారంటే, నీవు చెప్పినది ఇంకోసారి వింటాంలే అన్నారు. మరికొందరు ఏమన్నారంటే, అలాగుండగా పౌలు వారి మధ్య నుండి వెళ్ళిపోయాను. అయితే కొందరు మనుషులు అతను హత్తుకొని విశ్వసించారంట. అంటే ఏం చేశారు, కొంతమంది నమ్మారు. విశ్వసించారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం వాళ్ళు పొందారు. కాబట్టి నిజంగా ఎవరైతే వాక్యాన్ని వింటూ ఉన్నారో విన్నప్పుడే రక్షణ పొందాలి, విన్నప్పుడే వాక్యం విన్నప్పుడే మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందాలి. మన వాయిదాలు వేసుకుంటే వెళ్ళకూడదు ప్రియమైన వాళ్ళరా. కాబట్టి యేసుక్రీస్తు వారు ఆయన సమాధిలో నుంచి లేచి ఉన్నాడు. ఇప్పటికే ఆయన సమాధి ఖాళీగా ఉన్నది. ఇది ప్రపంచ చారిత్రకంగా ఎవరు చూసినా కానీ ఇప్పటికే ఆయన సమాధి ఖాళీగానే ఉంటుంది. కాబట్టి ఎవరైతే యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచుతారో వాళ్ళు మృతుల్లో నుంచి లేపబడతారు. కాబట్టి మనం కూడా అపహాస్యం చేసే వాళ్ళగా ఉండకూడదు. మనం కూడా ఇంకొకసారి బాప్తీసం పొందుతావులే, సమయం ఉంటుందని చెప్పుకోకూడదు. ఇక్కడ కొందరైతే వాళ్ళు విశ్వసించారు, బాప్తీసం పొందారు. అందుకే పౌలు గారు అంటున్నాడు, క్రైస్తవుల గురించి ఏమని మాట్లాడుతున్నాడంటే, 1 తెస్సలోనికీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన ఎడలా, యేసు మృతి పొంది తిరిగి లేచి ఉన్నాడని మనం నమ్మాలా లేదా? నమ్మాలి. మనం నమ్మటం మాత్రమే కాదు, నమ్మి బాప్తిసం పొందిన మనము ఈ విషయాన్ని మీరు ప్రకటన చేయాలి. అదే అంటున్నాడు కదా పౌలు గారు, క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడని మేము ప్రకటన చేస్తూ ఉంటే అసలు మీరు మృతుల పునరుద్ధానం లేదని మీరు ఎలా చెప్తూ ఉన్నారు? అంటే రక్షణ పొందినటువంటి మనము పాపంలో ఉన్నటువంటి వారికి, అపవాది యొక్క చెరలో ఉన్నటువంటి వారికి, పాపములో భ్రష్టత్వంలో దుర్మార్గకరమైనటువంటి జీవితంలో జీవిస్తున్నటువంటి వారికి మనం తెలియజెప్పాలి. ఇది మన బాధ్యత. యేసుక్రీస్తు వారు ఏమంటాడు, ఆయన ఆకాశంలోకి ఆరోహణం వెళ్ళినప్పుడు ఏమంటాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి, నేను ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించిన ఆ సంగతుల వారికి తెలియచేయండి. కాబట్టి మనం ప్రకటన చేయాలి, తెలియచేయాలి. నమ్మిన యెడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వస్తాడు. యేసుక్రీస్తు వారి యొక్క 2వ రాకడ సమయం ఉన్నది. ఆయన రాకడ ఎప్పుడు ఎవరికి తెలియదు. దొంగ ఏ జామున వస్తాడో, గర్భిణీ స్త్రీకు బాధ నొప్పులు ఎప్పుడు వస్తాయో అది ఎవరికి తెలియదు. అలాగే మనిషి కుమారుడు యొక్క రాకడ ఉంటుంది. మెరుపు తూర్పును పుట్టి పడమరకు ఎలా వెళ్తుందో కనురెప్ప పాటులో. అందుకే అన్నాడు ఇందాక,
కడబోర మురగగానే కనురెప్ప పాటులో ఆయన వస్తాడు. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకుంటుంది, అమర్త్యమైనది చూడండి మర్త్యమైనది అమర్త్యతను ధరించుకుంటుంది. విజయమందు మరణము మింగివేయబడను. ఓ మరణమా నీ విజయము ఎక్కడా? అంటే యేసుక్రీస్తు వారు మరణాన్ని గెలిచాడు. నిజంగానే ఆయన మరణాన్ని గెలిచి చనిపోయి సమాధిలోంచి లేచి ఆకాశంలోకి ఆరోహణమై వెళ్ళినట్లుగా ఆయన యందు ఎవరు విశ్వాసం ఉంచి నమ్ముతారో, ఇప్పుడు చదవండి, ఆ వచనం చదవండి. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4:14 యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన యెడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వస్తాడు. మేము ప్రభువు మాటను బట్టి మీద చెప్పున్నదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండి మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరమము. ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభువు దిగువచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేపబడతారు. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేపబడతారు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, చనిపోయిన తర్వాత జీవితం అనేది అసలు జీవితం మొదలవుద్ది. కాబట్టి మరణించేలోపు మనం ఇంకా ఎవరైనా బాప్తిసం పొందకపోతే రక్షణ పొందాలి. మనకు ఒక గొప్ప నిరీక్షణ ఉన్నది. పౌలు గారు అదే అంటున్నాడు, నిద్రించున్న వారిని గురించి మీరు దుఃఖపడుకుండటం మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మితే మనం కూడా మృతుల్లో నుంచి లేపబడతాము. ఒక విషయాన్ని మీరు ఆలోచన చేయండి. నీకున్నటువంటి హోదా, నీకున్నటువంటి డబ్బు, నీకున్నటువంటి ఆస్తి, నీకున్నటువంటి బంగారము, నీకున్నటువంటి భూమి మీద ఏదైనా సరే, నీకున్నటువంటి ఆస్తి వలన నువ్వు మృతుల నుంచి లేవగలుగుతావా? చెప్పాలి. నీకున్నటువంటి డబ్బు, హోదా, ఆస్తి, గౌరవము, కీర్తి, ప్రఖ్యాతులు, నీకున్నటువంటి బలగము చేత చనిపోయిన మృతుల నుంచి లేవగలుగుతావంటే, ఈనాడు చాలామంది ఉన్నారు, డబ్బు పెట్టి చనిపోయే వ్యక్తి లేచేటువంటి పరిస్థితి చాలామందికి ఉంది. కానీ అది కేవలం యేసునందు విశ్వాసం ఉంచిన వారు మాత్రమే మృతుల్లో నుంచి లెగుస్తారు, నిత్యజీవాన్ని పొందుతారు. యేసునందు విశ్వాసం ఉంచుకుని చనిపోతే నిత్య నరకానికి, బాధాకరమైన స్థలానికి వెళ్తారు. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలని, మృతులు పునరుద్ధానం ఉందని మనం గ్రహించి పొందిన రక్షణ మనం కాపాడుకోవాలి. గుర్తుపెట్టుకోండి, పొందిన రక్షణ కాపాడుకొని మరణం వరకు నమ్మకంగా మనము జీవించాలి. దేవుడు అటు కృప మనందరికీ అనుగ్రహించినగాక. ఇంతవరకు శ్రద్ధగా ఆసక్తిగా దేవుని యొక్క వాక్యాన్ని మీ అందరికీ కూడా ప్రభునామమున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ వాక్యాన్ని ముగిస్తా ఉన్నాను.